హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం అండి. చాలామంది అయితే ఎగ్జామ్ రాసిన వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో వారందరికీ శుభవార్త అండి. రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ అవుతాయో అన్న క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఆ క్లారిటీ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక పాలిసెట్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మన ఛానల్ అప్డేట్ చేస్తుంటాను. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం నిర్వహించబడిన పాలిసెట్ ఎగ్జామ్ అయితే ప్రశాంతంగా ముగిసిందండి. సో ఈ పరీక్షకు గాను 87.74 మంది విద్యార్థులైతే హాజరయ్యారు. అంటే అప్లై చేసుకున్న వాళ్ళలో 88% ఆ ఎగ్జామ్కి అయితే హాజరయ్యారు. ప్రతి 100 మందిలో 12 మంది డ్రాప్ అవుట్ అయ్యారు. ఇక మొత్తం దరఖాస్తుల సంఖ్య చూసుకున్నట్లయితే 159,989 అంటే 1,60,000 మాట. సో 1,60,000 మాట అప్లై చేసుకుంటే అందులో వచ్చేసి 141,978 అంటే 1,42,000 మంది ఎగ్జామ్స్ అయితే రాస్తారండి. సో ప్రశాంతంగా ఎగ్జామ్ అయితే ముగిసింది. సో సెట్ ప్రాథమిక కీని అయితే ఈ నెల 31వ తేదీన విడుదల చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారండి. సో మనకి కీ ఉంటుంది, ఆన్సర్ కీ. సో ఆన్సర్ కీ వచ్చేసి ఏప్రిల్ 13 అయితే రిలీజ్ అవుతుంది. అలాగే రిజల్ట్స్ కూడా మే 10 లోపల అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం అండి. సో ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.